హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో స్పెషల్ మసాలాతో స్పెషల్ పులావ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మసాలా కలుపు 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క, చిన్న దగడ్పూల్, 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ నల్ల మిరియాలు, 3 లవంగాలు, చిన్న ముక్క జాపత్రి వేసుకుని పౌడర్ చేసుకోవాలి. ఇలా చక్కగా పౌడర్గా తయారైన తర్వాత ఒక ప్రక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో 2 స్పూన్స్ నెయ్యి, అలాగే 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ షాజీరా, 2 మరాఠీ మొగ్గలు, 2 బిర్యానీ ఆకులు, అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా, టమాటో ముక్కలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. మూడు నిమిషాలు అయిన తర్వాత క్లీన్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి. దీనిలో టేస్టీకి సరిపడా సాల్ట్, 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్ పెరుగు వేసుకుని పెరుగంతా చికెన్కి పట్టేటట్టుగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని హై ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వాలి. స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసుకుని ఒకసారి చికెన్ని కలుపుకోవాలి. ఇప్పుడు అరగంట సేపు నానబెట్టుకున్న 2 గ్లాసుల బాస్మతి రైస్ను వాటర్ లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ను నిదానంగా కలుపుకోవాలి. రైస్ మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం జీడిపప్పు, 2.5 గ్లాసుల వాటర్, కొంచెం కరివేపాకు వేసుకుని మరి ఒకసారి కలుపుకోవాలి. దాని తర్వాత సాల్ట్ను ఒకసారి చెక్ చేసుకుని సాల్ట్ తక్కువైతే కనుక అడ్జస్ట్ చేసుకోవాలి. ఫైనల్గా 1 స్పూన్ నెయ్యి,
1 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని మూత పెట్టుకోవాలి. దీనిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఒక్క విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత తీసి మొత్తం అంతా కలిపి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఘుమఘుమలాడే స్పెషల్ మసాలా చికెన్ పులావ్ రెడీ. మీరు తప్పకుండా ట్రై చేసి ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.